కొత్త నెంబర్. హలో అన్నా, మీ టీం మెంబర్ కింద పడిపోయింది అన్న, పతందాలను తట్టుకొని. ఏడా సబ్ స్టేషన్ కాడ ఎట్లున్నాడు ఇప్పుడు? మెదులుతలేడు ఇప్పుడు. అరే సో మొత్తానికి అయితే కూరగాయని పట్టుకొని వచ్చేసిన వీడైతే ఇప్పటికైతే మంచిగానే ఉన్నాడు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, నిజంగానే ఒకవేళ ఏదైనా కైట్ దారం కనుక రోడ్డుకు అడ్డం పడి ఉండి ఎవరికైనా మెడకు దిగినట్టయితే అది ఎంతవరకు హామ్ చేస్తుందనే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం చేయబోయే ఈ ఎక్స్పెరిమెంట్కి మనకు ఒక కైట్ దారం ఈ విధంగా ఎదురుగా పడ్డట్టుగా ఉండాలి కాబట్టి దానికైతే ఒక చిన్న సెటప్ అయితే రెడీ చేయబోతున్నాం. దానికోసం మీరు చూసినట్టయితే ఆల్రెడీ 2 కట్టెలు అయితే వాడినాం అనమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ కట్టకి మధ్యలో ఒక దారం అయితే సెటప్ చేస్తాం. సెటప్ చేసిన తర్వాత కూరగాయని బండి తీసుకొని అక్కడి నుంచి వస్తాం. అక్కడి నుంచి అలా బండి పైన ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొని వద్దాం. అక్కడ ఉన్న ఆ దారం మనం తీసుకొచ్చే ఆ ఐటమ్స్ని ఎంతవరకు కట్ చేయగలుగుతానని అయితే టెస్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న దారం వచ్చేసి ఇది ప్యూర్ చైనీస్ మాంజా కూడా కాదు, నార్మల్గా మనం వాడతాం కదా అదే దారం. దీన్ని కూడా గట్టిగా తెమ్మినట్టయితే తెగిపోతుంది. సో ఈ దారమే మనకి ఎంతవరకు హామ్ చేస్తుంది అని చెప్పేసి మనం టెస్ట్ చేసుకున్నట్టయితే చైనీస్ దారం ఇంకెంత పవర్ఫుల్ ఉంటుందని చెప్పేసి మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు దీని అయితే సెటప్ చేసుకుందాం ఇటు సైడ్. సో ఇప్పుడు మనకు మంచి ఫీల్ రావాలి కాబట్టి దానికోసం ఇక్కడ నిజంగా ఏదో కైట్ వచ్చి ఆగినట్టు చేస్తున్నాం. ఇక్కడ కైట్ అయితే ఉందన్నమాట. దాని దారం వచ్చేసి ఇటు సైడ్ ఉంది ఇట్లా. ఓకేనారా కూర? ఇప్పుడు ఈ దారం అనేది రోడ్డుకి అడ్డం ఉన్నది. ఇది రోడ్డు అడ్డం ఉంది. ఇప్పుడు చెక్క తీసుకురా. మనకి ఎక్కడ దారం పడ్డా సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటన్నా ఒక సైడ్ టైట్ అయి ఉంటుంది, ఒక సైడ్ ఫ్రీ ఉంటుంది. ఆ ఫ్రీ ఉండడం వల్ల మనం ఇట్లా మూమెంట్ ఇచ్చే వరకు ఇట్లా కోసినట్టు వస్తుంది అనమాట. సో అదే సెటప్ ఇప్పుడు రెడీ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి సెటప్ మొత్తం రెడీ అయిపోయింది. 2 కట్టెల మధ్యలో దారం ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను అడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం అనుకుందాం. ఇప్పుడు దారం అక్కడ ఉంది, ఇప్పుడు నేను బండి మీద వస్తున్నా, ఇది నా మెడ అనుకుందాం. ఇట్లా స్పీడ్ వచ్చినాం అనుకోండి, ఇట్లా కోసుకుంటూ వస్తుంది ఇడిగా. అది అయిపోయింది. ఇగో ఇక్కడ దారం కట్ అయింది. ఇగో ఏర్పడుతుందారా? కట్ అయింది. సో ఇది మనకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన టెస్ట్లో భాగంగా ఫస్ట్ దేని టెస్ట్ చేయబోతున్నాం అంటే, మన దగ్గర సోరకాయ అవుతుందన్నమాట. ఈ సోరకాయని ఈ దారం ఎంతవరకు కట్ చేయగలుగుతారని అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో డైరెక్ట్ ఈ విధంగా పట్టుకురాలేం కాబట్టి ఈ కట్టెకి అయితే సోరకాయని అటాచ్ చేస్తున్నాం. తర్వాత ఒక బండి తీసుకొని స్పీడ్ వస్తాం అట్లకి వెళ్ళి. నేను ఇంకా కూర్చొని అడ్జస్ట్ చేస్తాను దీన్ని. స్పీడ్ వచ్చి దీనికి ఆనితి ఎట్లా కట్ అవుతుంది అని చెప్పి చూద్దాం. ఇట్లా పట్టుకో. సో మొత్తానికి వచ్చేసి ఇక్కడ గోప్రో పెట్టిన మీకు ఇక్కడ నుంచి వ్యూ రానికి మన మెయిన్ కెమెరా ఉంటుంది, పైనుంచి డ్రోన్ ఉంది, అటు సైడ్ నుంచి ఫోన్ అయితే ఉంది. సో అన్ని డైరెక్షన్స్ నుంచి ఇప్పుడు మీకు చూపిస్తాం ఈ దారం అనేది ఈ సోరకాయకి ఎంత ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి. ఒకవేళ ఈ సోరకాయ కనుక కట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే దీనికంటే కొద్దిగా లావుగా ఉన్న సోరకాయ అయితే ఉంది, దాన్ని అయితే టెస్ట్ చేద్దాం. కూర రెడీయా? చలో ఇప్పుడైతే టెస్ట్ చేసేద్దాం. ఇక రెడీ. కోసుకపోయింది మొత్తం. ఇగో జస్ట్ ఒకటే కట్ అయ్యేది, చాక్తో కట్ చేసినట్టు కట్ అయింది. కవర్ అయిందా? దీనిలో రావచ్చు గోప్రోలా. సో ఇది ఎట్లా కట్ అయింది ఏం కథ అని చెప్పేసి నేను అసలు పై కూడా నువ్వు చూసినావారా? నేను చూసిన ఇట్లా ఎగిరిపోయింది వెనక ఇట్లా. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఎఫెక్ట్. అరే దీనికంటే డుంబు సొరకాయ తీసుకురాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే దీనికంటే దొడ్డు సొరకాయ పెడతాం అని చెప్పినా కదా, దొడ్డు సొరకాయ అయితే పెడదాం. ఇదైతే ఎంత ఈజీగా కట్ అయిందంటే అసలు ఏర్పడలేదు పోయినట్టుగా, ఇట్లా స్మూత్గా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తే అర్థమవుతుందన్నా, ఇరిగిపోతున్నామో ఇటు ఇరిగిపోయినట్టు ఉంటుంది కదా, కోసినట్టు మొత్తం కట్ చేసింది అది. ఇప్పుడు వచ్చేసి రౌండ్ 2 కూర. చలో ఆల్ కెమెరా సానయ్యా, చలో ఫోన్ రా ఇప్పట్లేక చంపుకోపోవాలి. రాడే మిదిగట్టావు. దారం అయిపోయింది. దారం అయిపోయింది కానీ దీనికి కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. ఇగో కట్ కనబడుతుందా? దారం నాకు తెలిసి ఇక్కడ ఇరికినట్టుంది ఈ మూలకాడ. ఇక్కడ కట్టె కూడా పోతుంది. ఇగో 1 2 3 గిద్దతోడు కట్టెనే కట్ అయిపోతుంది. ఈ సొరకాయ అనగా జిజుబ్బి దానికి ఇగో కొద్దిగా కాటు పడ్డది. దారాన్ని మళ్ళీ ఒకసారి సెడి చేసి ఇంకో రౌండ్ వస్తాం. కూర నువ్వు బండి అటు తీసుకోరా. చిన్న చేంజ్మెంట్, ఆ సుత్తెని కూడా గుంజలేకపోతుంది, దారం తెగిపోతుంది. ఇంత సాఫ్ట్ దారం వాడితేనే మనకు ఫస్ట్ సొరకాయ కట్ అయింది. అదే చైనీస్ మాంజా వాడి ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుండే కావచ్చు.
అది వద్దని చెప్పేసి వాడతలేము మేము, ఎందుకంటే దీంతో మీకు రిఫరెన్స్ అర్థమైపోతుంది దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఇది నార్మల్ దారం ఉత్త చేతితో తెంపేది ఇది. ఇప్పుడు వచ్చేసి రౌండ్ 2 సెకండ్ అటెంప్ట్. చలో పోనీ స్ట్రేట్ పో. పడలేరా? మళ్ళా దారం తగింది. దారం అయిపోయిందా? ఈ సెకండ్ అటెంప్ట్ ఎందుకో బాగా బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి రౌండ్ 2 థర్డ్ అటెంప్ట్. కూర పట్టుకున్నా పోనీ పట్టదారా? మళ్ళా అయిపోయింది. రౌండ్ 2 ఫోర్త్ అటెంప్ట్. పారా కూర దానికి వాళ్ళే పర్లేదు రే. రౌండ్ 2 ఫిఫ్త్ అటెంప్ట్. పైగా ఇట్లా రౌండ్ రౌండ్ 2 ఫిఫ్త్ అటెంప్ట్. తెగిందిరా తెగిందిరా తెగిందిరా. ఇగో కోసుకొచ్చింది మొత్తం. ఫస్ట్ గుంజుకొచ్చినట్టు అయింది. దారం మీకు ఏదో ఒక ఫుటేలో కనబడుతుంది, మేబీ ఇలానే కనబడుతుంది మీకు గోప్రోలా. దారం పడ్డప్పుడు ఏం జరిగిందంటే ఇట్లుంది ఆ సొరకాయ, దీనికి వేసి కొద్దిగా దూరం గుంజుకొచ్చింది. మీకు ఏర్పడదా? పడంగానే దిగలే, ఉన్న కాడనే కొద్దిగా దూరం వచ్చేసి తర్వాత కట్ అయింది. ఇంత పెద్ద సొరకాయని కూడా కట్ చేసింది. అది కూడా నార్మల్ దారమే. ఇంకా మేము లాస్ట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఉంటుంది, దానికి చైనీస్ మాంజా వాడదాం అస్సలు దానికి. ఇప్పుడు మీరు చూసిన ఈ టెస్ట్లో ఒక సన్న సొరకాయ పెట్టినా, ఒక దొడ్డు సొరకాయ పెట్టినా, రెండు కూడా సర్వైవ్ కాలేదు. ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే ఈ కీరాని అయితే పెట్టబోతున్నాం అనమాట. దీన్ని వచ్చేసి పైన లేయర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ కట్ అయింది ఏమనుకోకూడదు. ఇటు సైడ్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇట్లా పెట్టి ఇక్కడ కట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ హార్డ్గా ఉంటుంది లేయర్, అంతేకాకుండా ఒకటేసారి రెండింటిని అయితే పెట్టబోతున్నాం. చూద్దాం ఇవి రెండు మనకు సర్వైవ్ అవుతాయా లేక కట్ అయిపోతాయి అని చెప్పేసి. డింపే ఏమనుకుంటున్నారా? కట్ అయితే ఈజీ కట్ అవుతాయా? ఇది ఎట్లా లేచిపోయింది మొత్తం గుంజుకొచ్చింది. నిజంగా మనం మెడగ పడితే ఎట్లా గుంజుకొచ్చి అట్లా గుంజుకొచ్చి కొద్దిగా దూరం వచ్చిన తర్వాత కట్ అయింది. సౌండ్ అయితే వచ్చింది. కాయను మొత్తం కడిగెత్తుంది, కొంచెమే ఎత్తే ఇట్లా ఇరిగిపోతుంది కాయ. మనకు లోపల బొక్కు ఉంటుంది కాబట్టి ఆగుతుంది మా అందాక పోయి. ఇప్పుడు వచ్చేసి రౌండ్ 3 2 కీరకాయలు. చలో పొన్రా. ఒకటి దిగిందిరా. ఇంకో దాని దగ్గర రాలే అసలు. తారది అయిపోయింది అది. ఉన్నది. ఇగో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక దోసకాయని అయితే కడిగి చేసింది. ఇంకో దాని దగ్గర దాకా అసలు దారం రాలేదు. ఇక్కడ దీనికి అసలు వడ కూడా వాళ్ళలేదు. సొరకాయలు కట్ అయిపోయినాయి మీరు చూసిర్రు. దోసకాయలు 2 పెట్టి కట్ చేసి ఒకటి కట్ అయింది మీరు చూసిర్రు. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రీమ్ టెస్ట్. దీన్ని ఎక్కువ లాగదలుచుకోలేదు. ఇంకా మనం కావాలనుకుంటే వాటర్ మిలన్ పెట్టచ్చు, అది ఇది పెట్టుకుంటే దీన్ని లెంత్ చేయొచ్చు. సో అంతగానం చేయదలుచుకోలేదు. ఎక్స్ట్రీమ్ కంక్లూజన్కి అయితే వచ్చేద్దాం. మనకు మెయిన్గా కట్ అయ్యేది ఇది మనకు స్కిన్ ఏరియా అది ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేయబోతున్నాం అంటే మాంసాన్ని కట్ చేయబోతున్నాం. తీరా చికెన్ పీస్ విత్ బోన్. అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తారని చెప్పేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ మన దగ్గర లెగ్ పీస్ అయితే ఉంది. ఈ లెగ్ పీస్ని ఇప్పుడు కట్టే కడదాం. ఈ విధంగా కట్టే కట్టిన తర్వాత ఈ పైన ఈ ఏరియా ఉంది మాంసం ఏరియా. ఈ మాంసం ఏరియా అనేది ఎంత మందానికి కట్ అవుతుంది, అలాగే బోన్ వరకు వెళ్ళినట్టయితే బోన్కి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది అయితే ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం. సో మొత్తానికి పీస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది గాయ్స్. ఇది ఎంతవరకు ఎఫెక్ట్ కాబోతుందని చెప్పేసి చూడడానికి మేము కూడా చాలా క్రేజీగా ఉన్నాం. నాకు తెలిసి గోప్రో ఫుటేజ్లో ఎగ్జాక్ట్గా కవర్ అవుతుంది కావచ్చు. ఇవాళ దాకా ఇది వైడ్లో ఉండే కొద్దిగా జూమ్ చేసి ఓన్లీ పీస్ మంది వచ్చేటట్టు పెడుతుంది. దీన్ని మీరు కూడా చూసేయండి, స్లో మోషన్లో పెడతాం. రౌండ్ 4 విత్ చికెన్ పీస్. ఏం జరగబోతుందో చూద్దాం. గెట్ రెడీ. 1 2 3. జారిపోయింది. చలో రౌండ్ 4 అటెంప్ట్ 2. పడి జారిపోయింది. మళ్ళా పడి జారిపోయిందా? రౌండ్ 4 అటెంప్ట్ 3. పరా దారం అయిపోయింది. పడేది అయిపోయింది. చిన్న లైన్ వచ్చిందిరా అంతే. ఇగో ఏర్పడుతుందా? చిన్న లైన్ వచ్చింది. సో మనం యూజ్ చేసింది నార్మల్ దారం కాబట్టి దీని అంత ఎఫెక్ట్ అయితే వేయలేకపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే చైనీస్ మాంజా అంటారు కదా, అసలైంది అదే. దాంతో ఎఫెక్ట్ పడుతుంది. ఈ దారం వచ్చేసి కూడా తక్కువేం కాదు. మనకు సొరకాయని కట్ చేసింది, దోసకాయలను కూడా కట్ చేసింది. ఎంత ఇట్లా సాటిస్ఫైయింగ్గా కట్ చేసిందో మీరు వీడియోలో కూడా చూసారు కావచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ పీస్కు కంపల్సరీగా చైనీస్ మాంజా అయితే కావాలి. సో చైనీస్ మాంజా తీసుకొచ్చి ఇప్పుడైతే సెటప్ చేద్దాం. చలో. సో మొత్తానికి అయితే చైనీస్ మాంజా అయితే తీసుకొచ్చినాం. ఇది కొద్దిగా సీసంతో అద్దుకుండా తయారు చేస్తారట.
మరి ఇది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, ఎంతవరకు మన చికెన్ పీస్ని కట్ చేస్తారని చెప్పేసి చూద్దాం. అరే దాన్ని మీకే వేసుకోసి ఇప్పుడు మొత్తం ఏదైనా వేడిది కట్టు, ఆ సుత్తే కట్టు డైరెక్ట్. రౌండ్ 4 అటెంప్ట్ 3 4 రా. రాయ్ దిగిందా స్టవ్ అడ్డదిరా. ఇగో మొత్తం పోయి లోపల బొక్క కానినట్టుంది, గిట్ సైడ్ దిగింది. ఇగో ఇటు ఏర్పడుతుంది. ఇగో ఇక దిస్ ఈస్ చైనీస్ మాంజా ఎఫెక్ట్. చూసారు కదా, ఒక చైనీస్ మాంజా కనుక ఒక మనిషి మెడకు పడ్డట్టు అయితే ఈ రేంజ్లో కట్ అవుతుంది. లోపల ఇటు సైడ్ బొక్కు ఉండి బొక్క దగ్గరికి ఆగిపోయింది. ఒకవేళ బొక్క లేకపోతే పీస్ మొత్తం కట్ అయిపోయి కింద పడిపోయేది. కూడా ఇంకోసారి ట్రై చేద్దామా? చేద్దాం. ఇప్పుడు కరెక్ట్ పెడతా, గిట్ సైడ్ గిడికి వచ్చినట్టుంది. ఇప్పుడు గిడికి పెడతా. తీసుకురాబా. పట్టదు. పీస్ ఎగిరిపోయింది. ఇగో దారం ఇక్కడ వాడి దీన్ని కడి చేసుకొని టేప్ని మొత్తం పీస్ ఎగిరిపోయింది. దానికి పీస్ తెగిందా? ఇగో తెగిందా? ఇగో ఇగో ఇక్కడి నుంచి లేకపోయేది పట్టుకో. దాని ఆఫే గోపురం ఈ ఏరియాలో పడ్డట్టున్నది. ఇగో మీరు చూడొచ్చు, ఈ స్కిన్ ఈ పార్ట్ అంతా ఎగిరిపోయింది. ఇగో అంటే కరెక్ట్ మేము అనుకున్నట్టుగా దారానికి పడతలేదు, అనుకున్నట్టుగా పడితే మేబీ కరెక్ట్ కట్ అవుతుండే కావచ్చు. సో చూసిరు కదా, ఒక చైనీస్ మాంజా యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో మీరు చూసినప్పుడు సొరకాయ పడ్డది ఏ విధంగా కట్ అయింది చూసారు, దోసకాయ పడ్డది ఏ విధంగా కట్ అయింది చూసారు. చికెన్ పీస్ కూడా స్టార్టింగ్ పడ్డప్పుడు అది భలే పడ్డది. లెగ్ పీస్కి మనం కాట్లు పెట్టించుకోవడం కదా చాక్ తోటి, ఆ విధంగా పడ్డది. సెకండ్ టైం పడ్డప్పుడేమో ఈ ఏరియాలో పడ్డది. మొత్తం కోసి ఫస్ట్ ఈడబడ్డది, ఈడబడి ఈడ దిగి మళ్ళీ నెక్స్ట్ ఈడబడి ఈడ దిగి ఇక్కడ నుంచి పీస్ని ఎగరేసుకపోయింది. దారం అయితే దిగలేదు. అట్లా అయితే ఉంటుంది అనమాట. అందుకే రోడ్ల మీద అటు ఇటు పోయినప్పుడు జాగ్రత్తగా ఉండుర్రి. ఎప్పుడురా ఫిబ్రవరి 10th దాకా కొంచెం జాగ్రత్త ఊరని చెప్పేసి కూడా ఆల్రెడీ న్యూస్లలో వస్తూనే ఉంది. ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చిన్న పాపకు షాక్ తగిలిందట, ఇక్కడ ఒక 45 ఏళ్ళ ఒక ఏజ్ ఆయనకు ఆల్రెడీ మెడ దిగి ఆయన చనిపోయిందట. ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం మనం చూసినట్టయితే ఒక ఆర్మీ జవాన్ హైదరాబాద్లోనే రీసెంట్గా మెడ అయితే దిగి చనిపోయాడు. ఆయన లీవ్లో ఉన్నాడో లేకపోతే డ్యూటీలో ఉన్నాడో, అది ఒక ఫ్లైఓవర్ దగ్గర తెగినట్టుగా నేను న్యూస్ ఉన్నా. ఒకవేళ దొరికితే దాన్ని కూడా ఫుటేజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి కొంచెం సేఫ్టీగా అయితే ఉండండి. అంతేకాకుండా ఎవరైనా బండి నడిపేటప్పుడు ముంగడ చిన్నపిల్లల్ని కూర్చుని పెట్టుకోవడం అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఒక 4 రోజుల దాకా వీలైతే వెనక కూర్చుని పెట్టుకోరు. పెద్దవాళ్ళకి మనకి ఏమైనా సరే రికవర్ కానీ ఛాన్స్ ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి చాలా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మనం హైదరాబాద్లో అక్కడిక్కడ చూసినట్టయితే బండ్లకి ఇట్లా అద్దాల పొంటి ఇట్లా ఒక తీగ వచ్చేటట్టు సెట్ చేస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఎగ్జాంపుల్ కోసం. దారా ఇప్పుడు ఇక్కడ బండి ఉందనుకోండి, ఈ బండికి అద్దాలు పెట్టుకోనికి ఇవి 2 హోల్స్ వస్తాయి కదా. ఈ 2 హోల్స్కి ఇటువంటి ఒక తీగ లాంటిది మనకు అమ్ముతూ ఉంటారు. అంతా 50 రూపాయలు 100 రూపాయలకే దొరుకుతుంది. అటువంటిది మీకు ఎక్కడ కనబడితే తీసుకోర్రి. దానివల్ల లైఫ్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ ఈ విధంగా వచ్చేసి ఒక తీగ ఉంటుంది అంతే. అరే అది పెట్టుకుంటే జింగిడి ఉంది నామూషి అయితే అనుకుంటే మాత్రం అది మనకి ఎక్కడ ఎఫెక్ట్ పడాలో అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. సో ఎట్లున్నా సరే వేరేటోళ్ళు చూసి నవ్వినా సరే ఏమన్నా కానీ మన సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి అటువంటి తీగ ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలనుకోండి. దారం పడ్డా అది వచ్చేసి ఆ తీగ మనకి మెడ మీకు వచ్చే లోపల దారం ఇట్లా వెనకకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఏ విధంగా మనకు సేఫ్టీగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాక బండికి సేఫ్టీ తీగలు ఉంటాయని చెప్పేసి అవి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. నేను జస్ట్ శాంపుల్ కోసమే కట్టినా. అది ఈ విధంగా కూడా కాదు, కొద్ది విధంగా పైకి లేచిన తర్వాత మళ్ళీ కొద్ది ఇట్లా వెనకకి వచ్చినట్టుగా ఉంటాయి, కొద్దిగా హైట్ ఉంటాయి అవి. మళ్ళీ తీగ కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా బబురు ఉంది. మనకి ఏ విధంగా వర్క్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇది ఉన్నట్టయితే ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ వీడియో యొక్క స్టార్టింగ్లో ఇలాంటి ప్రొటెక్టర్ లేకపోతే కూరగానికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మీరు చూసిరు కావచ్చు. ఇప్పుడు వీడియోకి ఎండింగ్లో ఒక కంక్లూజన్కి వచ్చాం. మనకి ఇది ఉన్నట్టయితే ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి ఇప్పుడు మీకు ఒక క్లియర్ అయితే వస్తుంది. రెడీయా? రెడీ వస్తున్నా. రానే మెల్లనే పోతా. ఇది హైట్ తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వంగుతా. సో
సో చూసిరు కదా, ఇది ఒక చిన్న తీగే ఒక లైఫ్ అయితే కాపాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు లైవ్లో కూడా చేసి చూపించినాం. ఒకవేళ ఇది లేకపోతే డైరెక్ట్ వచ్చి మెడకు పడుతుంది. ఇది ఉన్నట్టయితే దీని మీకు ఇట్లా ఎగిరి మన నెత్తి మీకు ఎగిరిపోతుంది అనమాట. సో ఈ 10 days 15 days మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నట్టయితే కంపల్సరీ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. జస్ట్ ఏదో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న అవేర్నెస్ వీడియో లెక్క చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇది చూసిన తర్వాత మాకు కూడా భయమైంది. ఆ సోరకాయలు, ఆ చికెన్ పీస్ అది కట్ అయిన తర్వాత నిజంగానే లైవ్లో మనం ముంగటికి ఒక దారం వచ్చినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, ఒరే మీరు కూడా ఏమన్నా అది నాకు కనబడితే తీసుకోరు ఇటువంటి రోడ్ మీద కూడా ఏదైనా పెద్ద వెహికల్ పోతే దాని వెనకబడి రాగమా మురికి రాకురే. సో వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తారు కాబట్టి ఎక్కడైనా దారాలు కనుక ఈవినింగ్ టైంలో పడిపోయి ఉంటే అదే విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్గా హైవేలకు అయితే అంత ప్రాబ్లం ఉండదు, లారీలు కార్లు పోతూ ఉంటాయి కాబట్టి అంత ఎఫెక్ట్ ఏం కాదు. చిన్న చిన్న తొగలకి వెళ్ళి పోతాం కదా, అప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ చిన్న వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ కనుక అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.